మాట్లాడతావా? ఒరే నేను ఇంగ్లీష్, ఒరే అసలు నీకు ఇంగ్లీష్ వచ్చో రాదు మాట నేను చెప్తాగా. మా కుర్రాళ్ళందరి దగ్గర అడుగుతున్నా, అడిగేమంట. వాట్ ఇస్ యువర్ ఫాదర్ చెప్పాడు, అవునా? మరి వాటి ప్రారంభోత్సవం జరుగుతూ విద్యుత్ ఆదా చేయడమే కాకుండా ఆదా చేసే విధంగా అనేక అంశాలు రమణ చందన అందరికీ వందనాలు, రమణ చందన అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. మనందరూ స్వాగతం చేసి కదా. విద్యుత్ పొదుపు మనందరి బాధ్యత. పొదుపు చేస్తే విద్యుత్ ఉత్పత్తి చేసినట్టే. విద్యుత్ పొదుపు చేస్తే విద్యుత్ ఉత్పత్తి ఆదా చేద్దాం, విద్యుత్ వాడుకుందాం, వృధాన్ని అరికడదాం. ఈరోజు జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవాలలో భాగంగా అంటే మనకి ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 14 నుంచి 20వ తారీఖు వరకు 7 రోజులు కూడా అందరికీ అవగాహన కల్పించేటట్టు ఏదైతే మనకి గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేటట్టు అంటే మనకి ప్రధానమంత్రి సూర్య గారి ద్వారా మనం సబ్సిడీ రూపంలో కూడా అందరికీ కూడా ప్రజలందరినీ దాన్ని సోలార్ రూఫ్ టాప్గా పెట్టుకోమని దాన్ని చెప్పడం, అలాగే మనం ఈ రోజున మన ఇంటి అవసరాల గురించి కూడా మనం ఎంతవరకు వాడుకోవాలి, లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ అలాగే ఏసీల ద్వారా ఎంత నష్టపోతున్నాం అనేది కూడా ప్రజలకి పూర్తిగా అవగాహన కల్పించడానికి ఈరోజు మనకి ఏలూరు జిల్లా ఎలక్ట్రికల్ అందరూ కూడా సిబ్బంది అందరూ కూడా కలిసి అవగాహన చేసేటట్టు ఈ వారం రోజులు కూడా ఈరోజు ఇక్కడ ప్రారంభించి రేపటి నుంచి అందరం కూడా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో రాబోయే తరాలకు కూడా చౌకగా ఈ విద్యుత్తుని అందించే విధంగా అంటే భావితరాల భవిష్యత్తు గురించి కూడా ఆలోచనతో ఒక కార్యక్రమాన్ని అంతా కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు నుంచి జరపడం జరుగుతుంది. దానికి గాను మేము ఈరోజు మన జాయింట్ కలెక్టర్ గారితో అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అందరూ అధికారులతో కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. మీ అందరికీ కూడా మీ ద్వారా కూడా ప్రజలకు అందరికీ కూడా తెలియజేయాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. రోజు ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మనము డిసెంబర్ 14 తారీఖు నుంచి 20th వరకు నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే ని సెలబ్రేట్ చేస్తున్నాము. బేసికలీ దీంట్లో మనము ఎలా అంటే ఇప్పుడు మనం ఎలక్ట్రిసిటీ ఎలా కన్జంప్షన్ చేస్తున్నామో అది ఎలా అంటే వేస్టేజ్ చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటి నుంచి బయట వెళ్తే లైట్స్ ఫ్యాన్స్ ఇదన్నీ ఆఫ్ చేయకుండా, ఆఫీస్లో ఎస్పెషల్లీ మన ప్రభుత్వ ఆఫీసెస్ ఏమేమి ఉన్నాయో అక్కడ ఈ ఫ్యాన్స్ లైట్స్ అదన్నీ మనం అక్కడ ఉండట్లేదంటే ఆఫ్ చేయడం, ఇలా చిన్న చిన్న బిహేవియరల్ మోడిఫికేషన్ చేయడం. తర్వాత ఎనర్జీ కన్జర్వేషన్ కోసం గవర్నమెంట్ నుంచి మన స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమేమి పథకంగా వచ్చాయో అదన్నీ దాని గురించి అవగాహన ఇవ్వడానికి అండ్ ఎనర్జీ కన్జర్వేషన్ ఎందుకు చేయాలి అని చెప్పడానికి వారం మొత్తం మనం ఈ ఎనర్జీ కన్జర్వేషన్ అవేర్నెస్ డే అని అంటే చేస్తున్నాము. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ నుంచి మనకి డిఫరెంట్ యాక్టివిటీస్ చెప్పారు. అది కూడా ఇప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి
మనకి నెక్స్ట్ 1 వీక్ మొత్తం చేస్తారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మనకి పి సూర్య గారు అనే ఒక స్కీమ్ని ఎస్పెషల్లీ మన రాష్ట్రంలో చాలా అంటే ఎఫిషియెంట్గా అది ఇంప్లిమెంట్ చేయడానికి ఇది ప్రయత్నం చేస్తున్నారు. ఏదేది మనకి రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ఉన్నాయో అదన్నీ మనం ఎక్కువ వాడుకొని ఎనర్జీ కన్జర్వేషన్ అనేది చేయాలి. సో దట్ మనకి నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్కి హెల్ప్ అవుతుంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ అవుతుంది అని చెప్తూ ఇక్కడ పార్టిసిపేట్ అవుతున్న మన శాసనసభ్యులందరికీ అండ్ ఆల్ ద మీడియా మిత్రులకి అండ్ ఆల్ స్టాఫ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ నుంచి ఇక్కడ వచ్చిన ర్యాలీకి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ చెప్తూ తెలుసుకుంటాను. నమస్కారం అండి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 14 నుంచి 20 వరకు కూడా మనం బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో మరి ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ జరుపుకుంటున్నాం. ఈ ఎనర్జీ కన్జర్వేషన్ ముఖ్య ఉద్దేశం అంటే ఏ విధంగా ఎనర్జీ సేవ్ చేయాలి, ఏ విధంగా భవిష్యత్ తరాలకి మనం ఈ ఎనర్జీని సేవ్ చేసి భవిష్యత్ తరాలను కాపాడాలి. అదేవిధంగా మనం ఒకసారి ఎమ్మెల్యే గారికి జాయింట్ కలెక్టర్ గారు చెప్పినట్టు ఏ విధంగా ఎనర్జీని సేవ్ చేయాలి, చిన్న చిన్న టిప్స్, బిహేవియరల్ టిప్స్ వాడి ఎనర్జీని ఏ విధంగా సేవ్ చేసుకోవాలనేది ఈ వారం కూడా మనం క్షేత్రస్థాయిలో అన్ని కార్యక్రమాలు చేపడతాం. మళ్ళీ 20వ తారీఖుని ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది కాలేజీ లెవెల్లో, స్కూల్ లెవెల్లో. ఈ లోపల ఇంజనీరింగ్ కాలేజీలో వర్క్షాపులు అవి కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ గొప్ప బృహత్ కార్యక్రమాన్ని జేసీ గారు ఎమ్మెల్యే గారు స్టార్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ వారం అంతా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.